హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా అంటే మంచి ఆరోగ్యం మాత్రమే కాదు, యోగా అంటే మంచి మానసిక ప్రవర్తన. అలాగే యోగా అంటే అందం మాత్రమే కాదు, అంతకు మించిన ఆనందం. ఇవాల్టి మన యోగ మంత్రలో థైరాయిడ్ కోసం సేతుబంధాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో పవనక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. పవనక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత రెండు చేతులను జ్ఞానముద్రలో నుంచి తీసి తలను కిందకు వంచి శ్వాసను తీసుకుంటూ తలను పైకి లేపి బొగ్గల నిండా గాలిని బంధించి ఉంచి నెమ్మదిగా తలని కిందకు వంచుతూ పీల్చిన గాలిని నెమ్మదిగా వదిలేయాలి. ఈ పవనక్రియ ప్రాణాయామం చేయడం వలన వంశపారంపర్యంగా వచ్చే థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 5 నిమిషాల పాటు చేసుకోవాలి. ఈ పవనక్రియ ప్రాణాయామం చేయడంతో థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేసి థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. పవనక్రియ ప్రాణాయామం చేయడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పవనక్రియ ప్రాణాయామం చేయడం వలన స్కిన్ కలర్ని పెంచుకోవచ్చు. అలాగే మొహం యొక్క గ్లోని కూడా పెంచుకోవచ్చు.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను 5 నిమిషాల పాటు చేసిన తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి 2 చేతులను కణతల వద్ద ఉంచి చెంపల మీద అద్దుతూ చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి ఈ పవనక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ పవనక్రియ ప్రాణాయామం చేయడం వల్ల థైరాయిడ్ ని అదుపులో ఉంచడమే కాకుండా కాన్సంట్రేషన్ ని పెంచుతుంది. సేతుబంధాసనం చేయడానికి ముందు ఆసనం చేసేటప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్ గా రావాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత సేతుబంధాసనం ఎలా చేయాలో చూసిద్దాం. సేతుబంధాసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో కూర్చుని జ్ఞానముద్రలో నుంచి కళ్ళు తెరిచి 2 చేతులను ముందుకు చాపి వెనక్కి అరచేతులను తిప్పి ఉంచి ఆ తర్వాత 2 చేతులను పక్కకి చాపి మరలా ముందుకు తీసుకువస్తూ ఈ విధంగా ఈ వార్మప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత శరీరాన్ని కుడివైపునకు వంచి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి కుడి చేతిని ఎడమ చేతిని కలిపి ఉంచి ఎడమ కాలును గాలిలోనికి లేపి ఉంచి ఎడమ కాలుని నెమ్మదిగా ఫోల్డ్ చేస్తూ పైకి లేపాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఇప్పుడు ఇదే క్రియను ఎడమవైపునకు శరీరాన్ని వంచి ఉంచి చేసుకోవాలి. ఇలా ఈ క్రియను ఎడమవైపునకు కూడా 10 సెకండ్ల పాటు చేసుకున్న తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను మోచేతుల వరకు నేల మీద ఆనించి ఉంచి శరీరాన్ని గాలిలో బోర్లా ఉంచి కాళ్ల పాదాలను నేలకు ఆనించి గాలిలో నడుమును కొంచెం పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నడుమును కిందకు దించి పైకి లేపుతూ ఉండాలి. ఇలా ఈ వార్మప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి ఇదే స్థితిలో నడుమును కాళ్ల పాదాలను కుడివైపు నుంచి ఎడమవైపునకు ఎడమవైపు నుంచి కుడివైపునకు దింపుతూ ఈ విధంగా 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి ఉంచి ఇదే స్థితిలో కుడికాలును పైకి లేపి కుడి చేత్తో కుడికాలును పట్టుకుని ఆ తర్వాత కుడికాలును కిందకు దించి శరీరాన్ని పైకి లేపి సుఖాసనంలోనికి వచ్చి కాళ్లని అడ్జస్ట్ చేసి తలతో సహా నడుమును కిందకు దించి నుదుటిని నేలకు ఆనించి ఆ తర్వాత నుదుటిని పైకి లేపి ఎడమ మోకాలుకు ఆ తర్వాత కుడి మోకాలుకు నుదురిని ఆనించి తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ని ముగించవచ్చు. సేతుబంధాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి 2 చేతులను ముందుకు చాపుతూ తలతో సహా నడుమును కిందకు దించి 2 చేతులను ముందు వైపు నేల మీద కలిపి ఉంచి ఇదే స్థితిలో తలని కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును 2 చేతులను పైకి లేపి కుడివైపు నేల మీదకు తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో తలను కిందకు దించి ఉంచాలి. ఆ తర్వాత కుడివైపు నేల మీద ఉంచినట్టుగానే ఇప్పుడు ఎడమవైపు నేల మీద కూడా 2 చేతులను ముందు వైపు నేల మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి 2 చేతులను వెనక్కి తీసి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను ముందు వైపు నేల మీదకు చాపి ఇందాక చేసిన ఆసన క్రియను మరలా ఇంకొకసారి చేసుకోవాలి. ఆ తర్వాత తలను నడుమును సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి
నేల మీద పడుకొని శవాసనంలోనికి రావాలి. ఈ స్థితిలో 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఈ సేతుబంధాసనం చేయడం వలన గొంతు దగ్గర ఉన్న థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును ఫోల్డ్ చేసి మోకాలును నిలబెట్టి ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా కుడి కాలును ఫోల్డ్ చేసి కుడి మోకాలును నిలబెట్టి ఉంచాలి. ఇలా మరి కాసేపు ఉన్న తర్వాత 2 చేతులను 2 కాళ్ల పాదాల దగ్గర ఉంచి నడుమును గాలిలోనికి లేపి ఉంచాలి. ఈ సేతుబంధాసనం చేయడం వలన వెన్ను కండరాలు పటిష్టంగాను దృఢంగాను తయారవుతాయి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును కిందకు దించి నేలకు ఆనించి కాళ్ల కింద చేతులను తీసి చేతుల్ని కాళ్ల మీద ఉంచాలి. ఆ తర్వాత మరలా కాళ్ల కింద చేతుల్ని ఉంచి ఇందాక చేసిన విధంగానే మరొకసారి ఈ ఆసన క్రియను చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఈ సేతుబంధాసనం చేయడం వలన వెన్ను, కాళ్ళు, భుజాలను ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియ చేసిన తర్వాత నెమ్మదిగా నడుమును కిందకు దించి నేలకు ఆనించి 2 కాళ్లను ముందుకు చాపి 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత ఇదే స్థితిలో 2 కాళ్లని ఫోల్డ్ చేసి నిలబెట్టి 2 మోకాళ్లను పైకి లేపి ఇదే స్థితిలో నడుమును పైకి లేపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను పాదాల మీద ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 చేతులను తీసి నడుము కింద సపోర్టుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా ఎడమ కాలును పైకి లేపి నిటారుగా గాలిలో 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ కాలును నెమ్మదిగా కిందకు దించి పూర్వపు స్థితిలో నేల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు కుడి కాలును పైకి లేపి నిటారుగా గాలిలో 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో
మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కుడికాలును నెమ్మదిగా కిందకు దించి ఇప్పుడు 2 చేతులను తీసి పొట్ట మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నుంచి 2 చేతులను వెనక నేల మీద కలిపి ఉంచాలి. ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా నడుమును కిందకు దించి నేలకు ఆనించి 2 కాళ్లను ముందుకు చాపి శవాసనంలోనికి వచ్చి ఆ తర్వాత 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఈ సేతుబంధాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ శవాసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఇప్పుడు తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను వెనక నేల మీద ఉంచి తలను వెనక్కి వంచి ఉంచి ఇదే స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను కిందకు వంచి సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ సేతుబంధాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో సేతుబంధాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ సేతుబంధాసనం చేయడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలను తొలగించుకోవచ్చు. అలాగే శరీరంలో ఉన్న అన్ని కండరాలు ఫ్లెక్సిబుల్గా మారతాయి. ఫ్యూచర్లో వెన్ను నొప్పులు, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి సేతుబంధాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పటి వరకు మనం సేతుబంధాసనం ఎలా చేయాలో చూసాం. సో సేతుబంధాసనం ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక రోజువారీ వ్యాయామం ఏదైతే ఉందో దానిలో చేర్చాల్సిన ఇంపార్టెంట్ ఆసనం మనకి సేతుబంధాసనం అండి. సో ఆల్ ఓవర్ బాడీ ఇది కూడా మీకు కంప్లీట్ ప్రతి ఒక్క మజిల్ని బాడీలో రిజువినేట్ చేస్తుందండి. పర్టికులర్గా థైరాయిడ్ గ్రంథికి సంబంధించి యాక్టివేట్ చేయడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. తర్వాత ఎవరికైతే మెనోపాజ్ సిమ్టమ్స్ ఉంటాయో, ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్, ఇవన్నిటి నుంచి కూడా ఇది బాగా రిలీఫ్ని ఇస్తుంది. సో ఇదే కాకుండా మనకి మైల్డ్ డిప్రెషన్ అలాంటి ఏమన్నా సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే వాటన్నింటి నుంచి కూడా మనని చాలా బాగా బయటపడేస్తుంది ఈ సేతుబంధాసనం. తర్వాత ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో, తర్వాత కంటిన్యూస్ స్టాండింగ్ జాబ్స్లో ఎవరైతే ఉంటాయో కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి బాగా, సో అలాంటి వాళ్ళు కూడా ఈ సేతుబంధాసనం కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్ నుంచి వాటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. సో ఇదే కాకుండా మనకి సేతుబంధాసనం ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంటుందో, తర్వాత వెరికోస్ వెయిన్స్ లాంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే కాలి కండరాలని ఇది బల శక్తివంతం చేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. సో సేతుబంధాసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినందువల్ల, అంటే మన డైలీ రెజీమ్లో దీన్ని ఒక భాగంగా చేసుకొని ఎవ్రీ డే కనుక దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. సో బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం.
ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.